Hey guys, welcome back to my channel. Today's vlog is about శ్రావణ శుక్రవారం. శ్రావణంలో లాస్ట్ శుక్రవారం మేము సంతోష్ మాత టెంపుల్కి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ వాయినాలు ఇస్తామన్నమాట. I want to share it with you guys. ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళాము సికింద్రాబాద్ సంతోష్ మాత టెంపుల్కి. ఇంకా లాస్ట్ వారం కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారన్నమాట. టెంకాయ తీసుకొనేసి టెంకాయ కొట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళాము అర్చన టికెట్ తీసుకొని. అమ్మవారికి వెజిటేబుల్స్ తోటి అలంకరణ చేశారు, చాలా బాగుండే. చూస్తానికి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట. సో 1 o'clockకి స్టార్ట్ అవుతుంది అన్నారు. యాక్చువల్లీ చేసుకోవాలని నాకు ఇష్టం ఉండే, బట్ చాలా టైం కదా అనేసి ఇంకా నేను వచ్చేసానమాట. దర్శనం చేసుకొని అక్కడ వాయినాలు ఇచ్చేసి అమ్మవారిని మీరు కూడా చూడవచ్చు. యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళు 16 weeks ఈ వ్రతం చేశారంట. ఇంకా మా ఆయన పుట్టారు, సో అందుకనేసి చాలా నమ్ముతారు మా అత్తమ్మ వాళ్ళు. సో శ్రావణ మాసం లాస్ట్ వీక్ డెఫినెట్గా అమ్మవారిని దర్శించుకుంటాము. చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. మా మమ్మీ వారి ఇంటి దగ్గరనే ఉంటుంది ఈ టెంపుల్. దగ్గర ఉంటే మనము పోవడానికి వీలు కాదు కదా. చూడండి ఇప్పుడు దూరం వెళ్ళాక అట్లీస్ట్ 1 day ఇన్ శ్రావణ మాసం టైం తీసుకొని వెళ్తున్నాము. సో ఇది రామాలయం లోపల రాములవారు సీత సమేత ఉన్నారనమాట. శివాలయం పక్కనే హనుమంతుల వారిది ఆలయం. ఇంకా బయటికి వచ్చాక సైడ్కి నవగ్రహాలు ఇంకా రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నారనమాట. అక్కడ నాగదేవతలు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకున్నాను. మీరు దర్శించుకోండి. ఆ తర్వాత వాయనాలు ఇచ్చానమాట అందరికీ, ముత్తైదులందరికీ. అండ్ మా తోటి కోడలు వాళ్ళు కూడా వచ్చారు. మా తోటి కోడలు వాళ్ళ పాప, మా పాప చిన్ని సంతోషి మాత, తనకు కూడా వాయనం ఇచ్చాను నేను. సో మీరు వ్లాగ్లో చూడొచ్చు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా ఇప్పుడు మేము తొందరగా వెళ్ళాము, 10:30 కలా. మనము ఒక 12 అట్లా వెళ్ళినామనుకో ఫుల్ అసలు చాలా జనాలు ఉంటారు. మనకి ఇలా కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత రష్ ఉంటారనమాట. ఇంకా నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తుండే గుడికి. ఎర్లీ మార్నింగ్ ఇన్ ద సెన్స్ అరౌండ్ 8 o'clock అలా. అప్పుడు రష్ ఎవరు ఉండకపోతుండే, తొందరగా ఇచ్చేసి వస్తుండే. సో ఈరోజు 10:30 అలా వెళ్ళాము. కొంచెం క్రౌడే ఉండే, బట్ వీ స్పెంట్ ఎ గుడ్ టైమ్. ఇంకా నేను మా పాప ఒక లుక్ ఇచ్చేసాము కెమెరాకి. సో ఇది గుడి ఎంట్రన్స్. యాక్చువల్లీ స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో ప్లేస్ చేయాలా, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఐఎమ్ ప్లేసింగ్ దిస్ క్లిప్. సో పక్కన ఒక పెద్ద హాల్ ఉందన్నమాట. ఆ హాల్లో ఉద్యాపన చేస్తారు సంతోష్ మాత. అంటే వ్రతం సంతోష్ మాత పూజ ఇలా 5 weeks అనేసి 11 weeks అనేసి మొక్కుకొని ఉంటారు కదా. సో ఆ వీక్స్ ఒక ఉపవాసం అయ్యాక ఇక్కడ వచ్చి ఉద్యాపన చేయించుకోవాలి అమ్మవారికి. సో పక్కన పెద్ద హాల్లో ఉద్యాపన చేస్తారు. సో చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారో కూర్చొని ఉద్యాపనకి. ఇదే ఆ హాల్. అమ్మవారిని చూడొచ్చు మీరు. And that's all about today's vlog. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.